Hello everyone, welcome back to our generative AI journey. So till now we covered AI basics, neural networks అంటే ఏంటి, weights and activation functions గురించి మనం నేర్చుకుందాం. సో నౌ ద ఇంపార్టెంట్ క్వశ్చన్ ఏంటంటే హౌ డస్ చాట్ జిపిటి యాక్చువల్లీ అండర్స్టాండ్ లాంగ్వేజ్ సో వెల్. అంటే మనం ఇచ్చిన లాంగ్వేజ్ని చాట్ జిపిటి ఎలా అండర్స్టాండ్ చేసుకోగలుగుతుంది అన్నది ఈరోజు మనం నేర్చుకుందాం. సో ద ఆన్సర్ ఏంటంటే చాట్ జిపిటి ఎలా అండర్స్టాండ్ చేసుకుంటుంది అంటే ట్రాన్స్ఫార్మర్స్ అనమాట. సో ఇన్ దిస్ వీడియో వి విల్ అండర్స్టాండ్ వాట్ ఈజ్ ఎ ట్రాన్స్ఫార్మర్ అంటే ఏంటి, వాట్ ఈజ్ అటెన్షన్ మెకానిజం అండ్ వై దిస్ చేంజ్డ్ ద ఎంటైర్ ఏఐ ఇండస్ట్రీ. సో వీటన్నిటి గురించి కూడా మనం ఈరోజు వీడియోలో నేర్చుకుందాం. అండ్ బై ద ఎండ్ ఆఫ్ ద వీడియో ఐ థింక్ యూ విల్ క్లియర్లీ అండర్స్టాండ్ హౌ మోడర్న్ ఏఐ రీడ్స్ అండ్ అండర్స్టాండ్స్ ద టెక్స్ట్. ఏఐ అనేది అసలు మనం ఇచ్చిన లాంగ్వేజ్ని ఎలా రీడ్ చేసి ఎలా అండర్స్టాండ్ చేసుకుంటుంది అన్నది మనం అర్థం చేసుకుందాం. సో నెక్స్ట్ ఏంటంటే ద ఫస్ట్ ప్రాబ్లం ఏంటంటే లాంగ్వేజ్ ఈజ్ మెస్సీ. అంటే మనం ఫర్ ఎగ్జాంపుల్ ఇంగ్లీష్లో మనకి ఒకే పదానికి రెండు మీనింగ్స్ ఉంటాయి కదా. ఫర్ ఎగ్జాంపుల్ చూసుకుంటే ఐ వెంట్ టు ద బ్యాంక్ టు డిపాజిట్ మనీ, లేటర్ ఐ సాట్ నియర్ ద రివర్ బ్యాంక్. సో ఇక్కడ మనం రెండు బ్యాంక్ వర్డ్స్ అనేవి ఉన్నాయి, బట్ బ్యాంక్ అనే వాటికి టూ మీనింగ్స్ ఉన్నాయి. ఒకటేంటి ఫైనాన్షియల్ బ్యాంక్, మనం మనీ డిపాజిట్ చేయడానికి యూజ్ చేసే బ్యాంక్. అండ్ నెక్స్ట్ ఏంటంటే రివర్ బ్యాంక్ అనమాట. సో యాజ్ హ్యూమన్స్ మనం ఈజీగా అండర్స్టాండ్ చేసుకోగలుగుతున్నాం, ఎందుకంటే మనకి కాంటెక్స్ట్ అంటే దాని గురించి మీనింగ్ తెలుసు కాబట్టి, కరెక్ట్ మీనింగ్ తెలుసు కాబట్టి మనకు అర్థమవుతుంది. బట్ మిషన్కి అది డిఫికల్ట్ అనమాట, ఎందుకంటే మిషన్కి మనమే చెప్పాలి ఏంటి అనేది. ఎందుకు అంటే బికాజ్ మోడల్ నీడ్స్ టు రిమెంబర్ ఎర్లియర్ వర్డ్స్. మోడల్ అనేది మనం ఏం వర్డ్ చెప్పామో అదంతా ఏం చేసుకోవాలి, అది గుర్తుపెట్టుకోవాలి అండ్ నెక్స్ట్ వర్డ్కి అది కనెక్ట్ చేసుకోవాలి. కానీ ఏఐ అనేది మనకి ఇక్కడ ఫెయిల్ అవుతుంది అనమాట. ఎందుకు, దానికి కాంటెక్స్ట్ అన్నది తెలియదు అనమాట. సో మనం ఇచ్చిన వర్డ్స్ని అది అర్థం చేసుకోలేకపోతుంది. సో అందుకని ఏంటంటే మనకి ఇక్కడ మీనింగ్ అనేది రాంగ్ అవ్వచ్చు. సో దీన్ని మనం సాల్వ్ చేయడానికి ఏంటంటే ట్రాన్స్ఫార్మర్ అనమాట. అంటే ఓల్డ్ వేలో ఏంటంటే ఒక వర్డ్ని రీడ్ చేసేది అనమాట. సో ట్రాన్స్ఫర్ ముందు ఏంటంటే ప్రతి వర్డ్ని రీడ్ చేసేది, అంటే ఫస్ట్ ఒక వర్డ్ని రీడ్ చేసేది, సో నెక్స్ట్ ఒక వర్డ్ని రీడ్ చేసేది. అప్పుడు ఏంటి, ముందు ఉన్న కాంటెక్స్ట్ అంటే ముందున్న మీనింగ్ అనేది దానికి గుర్తుండేది కాదు, మర్చిపోతుంది అనమాట. సో దానివల్ల ఏమవుతుంది, మనకి అండర్స్టూడ్ అంటే లాంగ్వేజ్ మధ్య ఏంటంటే ఒక అండర్స్టాండింగ్ అనేది రాదు. సో దీనికి సొల్యూషన్ ఏంటంటే ట్రాన్స్ఫార్మర్. సో ట్రాన్స్ఫార్మర్స్ అనేవి టు సాల్వ్ దిస్ ప్రాబ్లమ్ ట్రాన్స్ఫార్మర్స్ వర్ ఇంట్రడ్యూస్డ్. అసలు ట్రాన్స్ఫార్మర్ మీనింగ్ ఏంటంటే ఏ ట్రాన్స్ఫార్మర్ ఈజ్ ఎ డీప్ లెర్నింగ్ మోడల్ దట్ ప్రాసెసెస్ ఆల్ వర్డ్స్ ఇన్ ఎ సెంటెన్స్ అట్ వన్స్ అండ్ లెన్స్ రిలేషన్షిప్స్ బిట్వీన్ దెమ్. సో సింపుల్గా తెలుగు ఎక్స్ప్లెనేషన్లో మనం చెప్పాలి అంటే ఏంటంటే ట్రాన్స్ఫార్మర్ అంటే సెంటెన్స్లో ఉన్న ప్రతి వర్డ్ని ఒకేసారి చూస్తుంది అనమాట. అంటే ఒకేసారి చూసి వాటి మధ్య రిలేషన్ అనేది అర్థం చేసుకునే సిస్టమ్నే మనం ట్రాన్స్ఫార్మర్ అంటాం. అంటే ఓల్డ్ అప్రోచెస్లో చూసుకుంటే ఇట్ డస్ నాట్ రీడ్ బై వర్డ్, అంటే ఓల్డర్ అప్రోచెస్లో వర్డ్ బై వర్డ్ అనేది రీడ్ చేస్తుంది. బట్ ట్రాన్స్ఫార్మర్లో ఏంటంటే ఆల్ వర్డ్స్ అట్ వన్స్, ఒకేసారి అన్ని వర్డ్స్ని అది రీడ్ చేస్తుంది. అండ్ కాంటెక్స్ట్ అనేది ఫర్గెట్ చేయదు, మొత్తం హోల్స్ ఫుల్ కాంటెక్స్ట్, అంటే ఒక సెంటెన్స్ ఇస్తే మొత్తం ఆ సెంటెన్సెస్ని అది గుర్తుపెట్టుకుంటుంది అనమాట. సో దాన్ని మనం ఏంటంటే ట్రాన్స్ఫార్మర్ అంటే ఈ సిస్టమ్ అనేది అందుకే వచ్చింది. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూసుకుంటే ద క్యాట్ సాట్ ఆన్ ద మ్యాట్. సో ట్రాన్స్ఫార్మర్ ఏం చేస్తుంది, అన్ని వర్డ్స్ని ఒకేసారి చదివి వాటి మధ్య రిలేషన్స్ అనేది అది ఐడెంటిఫై చేయగలుగుతుంది అనమాట. అండ్ ద నెక్స్ట్ థింగ్ ఏంటంటే అటెన్షన్. మరి అటెన్షన్ అంటే ఏంటంటే ద కోర్ ఐడియా బిహైండ్ ట్రాన్స్ఫార్మర్ అనేది మనం ఏమంటామంటే అటెన్షన్ అంటాం అనమాట. సో అటెన్షన్ అంటే ఏంటంటే అటెన్షన్ ఈజ్ ఎ మెకానిజం that allows a model to assign importance to different words in a sentence.
సో సింపుల్ తెలుగులో మనం ఏంటంటే అటెన్షన్ అంటే ఏంటంటే సెంటెన్స్లో ఇంపార్టెంట్ వర్డ్స్ మీద ఎక్కువ ఫోకస్ చేస్తుంది. అంటే ఇప్పుడు ట్రాన్స్ఫార్మర్స్ అనేది ఈ ఐడియాని వాడుతుంది అనమాట. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక సెంటెన్స్ని మనం తీసుకుంటే, ఫర్ ఎగ్జాంపుల్ ద క్యాట్ సాట్ ఆన్ ద మ్యాట్ బికాజ్ ఇట్ వాజ్ టైడ్ అన్నది పదం తీసుకుంటే, ఇక్కడ మనం వాట్ డస్ ఇట్ రెఫర్ టు అంటే ఇక్కడ మనకి ఈ వర్డ్లో ఇట్ అంటే ఏంటి, అది ఎలా అర్థం చేసుకుంటుంది అంటే న్యాచురల్గా అది ఏం చేస్తుంది అంటే కరెక్ట్ వర్డ్ని ఫోకస్ చేస్తుంది. మనం మనుషులను కూడా ఏం చేస్తాం, ఫర్ ఎగ్జాంపుల్ ఇది చదివిన వెంటనే ఇట్ అంటే ఏమంటాం, క్యాట్ అంటాం. ఎందుకంటే మనకి ఈ సెంటెన్సెస్లో క్యాట్ అన్న వర్డ్కి ఏమిస్తాం, ఇంపార్టెన్స్ ఇస్తాం. సిమిలర్గా మోడల్ కూడా క్యాట్ అన్నదానికి హయ్యర్ అటెన్షన్ అనేది ఇస్తుంది. సో దీన్ని ఏంటంటే అటెన్షన్ మెకానిజం అంటామన్నమాట. సో అసలు అటెన్షన్ మెకానిజం ఎలా వర్క్ చేస్తుంది అంటే, సో ఈచ్ వర్డ్ అనేది 4 సింపుల్ స్టెప్స్లో మనం నేర్చుకుందాం. సో ఫస్ట్ ఏంటంటే ఈచ్ వర్డ్ అనేది లుక్స్ అట్ ఎవ్రీ అదర్ వర్డ్ ఇన్ ద సెంటెన్స్. అంటే ప్రతి సెంటెన్స్ కూడా ఏం చేస్తుంది అంటే నెక్స్ట్ ఉన్న ప్రతి వర్డ్ను కూడా చూస్తుంది అనమాట. సో అప్పుడు ఏం చేస్తుంది, ఇట్ క్యాలిక్యులేట్స్ హౌ ఇంపార్టెంట్ ఈచ్ వర్డ్. సో దాని నెక్స్ట్ ఉన్న ఎవ్రీ అదర్ వర్డ్ని చూసినప్పుడు అది ఒక క్యాలిక్యులేషన్ అనేది చూసుకుని ఇంపార్టెన్స్ అనేది చూస్తుంది ఈ వర్డ్కి నెక్స్ట్ వచ్చే వర్డ్కి. సో ఇలా నెక్స్ట్ ఏమవుతుందంటే ఒక అటెన్షన్ స్కోర్ అనేది అసైన్ అవుతుంది. అండ్ ఈ లాస్ట్ స్టెప్ ఏంటంటే, సో ఇట్ యూజెస్ దీ స్కోర్స్ టు అండర్స్టాండ్ దట్ కరెక్ట్ మీనింగ్. సో అలా ఈ కరెక్ట్ మీనింగ్ యూజ్ చేసి మనకి నెక్స్ట్ మీనింగ్ అనేది చెప్తుంది. సో 4 స్టెప్స్ ఏంటి, ఫస్ట్ వర్డ్ ఏంటంటే లుక్ అరౌండ్. ఎవ్రీ వర్డ్ చెక్స్ ఎవ్రీ అదర్ వర్డ్ ఇన్ ద సెంటెన్స్లో ఉన్న ప్రతి వర్డ్ అనేది దాని నెక్స్ట్ వర్డ్ అనేది చెక్ చేస్తుంది. చెక్ చేసిన తర్వాత సో వాటి మధ్య రెలవెన్సీని బట్టి స్కోర్ అనేది ఇస్తుంది. ఆ స్కోర్ ఇచ్చిన తర్వాత ఏంటంటే స్కోర్ అనేవి అసైన్స్ అవుతాయి అనమాట. అంటే హయ్యర్ స్కోర్ ఉంటే ఏంటి, మోర్ ఫోకస్ అని, లోవర్ స్కోర్ ఉంటే మనం దాన్ని నార్మల్గా ఇగ్నోర్ చేస్తాం. అండ్ నెక్స్ట్ 4th స్టెప్ ఏంటంటే, సో ఈ స్కోర్స్ బట్టి మనకి కరెక్ట్ మీనింగ్ అనేది మనం తెలుసుకుంటాం. సో ఇలా ఈ ఫ్లో బట్టి అంటే వర్డ్, కంపారిజన్, స్కోర్, కాంటెక్స్ట్, సో వీటి బట్టి ఏంటంటే మనకి అటెన్షన్ మెకానిజంలో వర్డ్స్ అనే వాటికి మనం వాల్యూ, ఇంపార్టెన్స్ అనేది ఇస్తున్నాం. సో అందుకే మనం ఏమంటామంటే ట్రాన్స్ఫార్మర్స్ అండర్స్టాండ్ మీనింగ్ బెటర్ దెన్ ఎనీ మోడల్ బిఫోర్. అంటే ట్రాన్స్ఫార్మర్ ముందు కంటే సో ట్రాన్స్ఫార్మర్ వచ్చిన తర్వాత ఏంటంటే దానికి ఫుల్ కాంటెక్స్ట్, ఫుల్ మీనింగ్ అనేది తెలుస్తుంది. కాబట్టి సో ఒక వర్డ్ని, ఒక సెంటెన్స్ లేదా ఒక లాంగ్వేజ్ని మనం ఇచ్చినప్పుడు ఏంటి అది ఈజీగా కరెక్ట్గా అది అర్థం చేసుకుంటుంది అనమాట. సో అండ్ నెక్స్ట్ ఏంటంటే మల్టీ హెడ్ అటెన్షన్. అంటే ఇన్ రియల్ ట్రాన్స్ఫార్మర్స్ దెర్ ఈస్ సంథింగ్ కాల్డ్ మల్టీ హెడ్ అటెన్షన్ అనమాట. సో మల్టీ హెడ్ అటెన్షన్ అంటే ఏంటంటే ఇట్ అలౌస్ ద మోడల్ టు ఫోకస్ ఆన్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ రిలేషన్స్ అట్ ద సేమ్ టైం. అంటే ఒకే రిలేషన్ అది లుక్ చేయదనమాట. అంటే ఇన్స్టెడ్ ఆఫ్ లుకింగ్ ఎట్ ఓన్లీ వన్ రిలేషన్ ద మోడల్ లుక్స్ ఎట్ మల్టిపుల్ ప్యాటర్న్స్ సైమల్టేనియస్లీ. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు వర్డ్స్ మధ్య రిలేషన్ చూసుకుంటే ఓన్లీ మీనింగ్ ఒకటే అది చూసుకోదు, ఇంకా ఏం చేస్తుంది, ఇంకా అటెన్షన్లో ఇంకా మల్టీ టైప్స్ ఏముంటాయి, గ్రామర్ని చెక్ చేస్తుంది, లేదా ఆ వర్డ్ ఉన్న పొజిషన్ బట్టి చెక్ చేస్తుంది. సో ఇలా మల్టిపుల్ టైప్స్ని బట్టి మల్టీ హెడ్ అటెన్షన్ అంటామన్నమాట. సో ట్రాన్స్ఫార్మర్స్ చేంజ్ ఎవ్రీథింగ్. ఎందుకంటే ట్రాన్స్ఫార్మర్స్ ఎందుకు ప్రతిదాన్ని ఎందుకు ఇంత పాపులర్ అయ్యాయి అంటే ప్యారలల్ ప్రాసెసింగ్. అంటే మనం ఇచ్చిన సెంటెన్స్ అనేది ఆల్ వర్డ్స్ అనేవి ఎట్ ఏ సేమ్ టైంలో ప్రాసెస్ అవుతాయి అన్నమాట. దీని ద్వారా ఏంటి మనకి మెషిన్ అనేది ఫాస్ట్గా వర్క్ అవుతుంది. అండ్ బెటర్ కాంటెక్స్ట్ అండర్స్టాండింగ్. అంటే మనం ఎంత లాంగ్ సెంటెన్సెస్ ఇచ్చినా అది ఈజీగా ఏం చేస్తుంది, గుర్తుపెట్టుకుంటుంది. సో అదైతే మర్చిపోదు. అండ్ నెక్స్ట్ ఏంటంటే స్కేలబుల్. అంటే మనం ఎంత మ్యాసివ్ డేటా ఇచ్చినా కూడా అదేమవుతుంది, వర్క్ అవుతుంది. సో అందుకే మనకి ఇప్పుడు ప్రెజెంట్ వైరల్ అవుతున్న మరి ట్రెండింగ్ అవుతున్న మోడల్స్ ChatGPT అవనండి, క్లాడ్, జెమిని, సో ఇవన్నీ కూడా ట్రాన్స్ఫార్మర్స్ నుంచి బిల్ట్ అయినవే. సో అందుకే ఈ ట్రాన్స్ఫార్మర్స్ అనేవి బాగా మనం బాగా
ఇంపార్టెంట్ కాన్సెప్ట్ అనమాట. సో మనం ఇప్పుడు రియల్ వరల్డ్ యూజ్ కేసెస్లో తీసుకుని చాట్ బోర్డ్స్ అవనండి, ట్రాన్స్లేషన్, సమ్మరైజేషన్. సో ఇప్పుడు మనం చూస్తున్న మ్యాక్సిమం అన్ని మోడల్స్ కూడా దేని మీద బిల్ట్ అయినవి, ట్రాన్స్ఫార్మర్స్ మీద బిల్ట్ అయినవి. సో వీటన్నిటికీ ఉన్న బిహైండ్ ద సీన్స్ ఏంటంటే ట్రాన్స్ఫార్మర్స్ ప్లస్ అటెన్షన్ అనేవి వర్క్ అవుతున్నాయి అన్నమాట. సో లాస్ట్గా మనం సమ్మరైజ్ చేసుకుందాం. సో ట్రాన్స్ఫార్మర్ అంటే ఏంటంటే ఇట్ అండర్స్టాండ్స్ రిలేషన్షిప్ బిట్వీన్ వర్డ్స్. సో వర్డ్స్ మధ్య ఉన్న మీనింగ్ని, రిలేషన్షిప్ని అదేం చేసుకుంటుంది, అర్థం చేసుకుంటుంది. అండ్ అటెన్షన్ అంటే ఏంటంటే విచ్ వర్డ్స్ ఆర్ ఇంపార్టెంట్. సో ఏ వర్డ్స్ అనేవి ఇంపార్టెంట్ అనేది అటెన్షన్ అనేది చెప్తుంది. సో ఈ ట్రాన్స్ఫార్మర్ ప్లస్ అటెన్షన్ టుగెదర్ కలిపితే దే హెల్ప్ ఏఐ అండర్స్టాండ్ లాంగ్వేజ్ లైక్ హ్యూమన్స్. సో హ్యూమన్స్ ఎలా అర్థం చేసుకుంటారో సో ఏఐ కూడా అలాగే లాంగ్వేజ్ని అర్థం చేసుకుంటుంది. సో దిస్ ఈజ్ ద కోర్ రీజన్ బిహైండ్ మోడర్న్ జనరేటివ్ ఏఐ అనమాట. సో ఏఐ యాక్చువల్లీ ఏంటంటే రీడ్స్ టెస్ట్ లైక్ దిస్. సో అందుకే మనం హ్యూమన్ లాగా ఏఐ అనేది రీడ్ చేయగలుగుతుంది. సో యా, దిస్ ఈజ్ ద వీడియో అబౌట్ ట్రాన్స్ఫార్మర్స్. అండ్ ఇన్ ద నెక్స్ట్ వీడియో we will understand టోకెన్ అండ్ ఎంబెడింగ్స్ అనేది తెలుసుకుందాం. సో దీంట్లో ఏంటంటే మనం హౌ ఏఐ కన్వర్ట్ వర్డ్స్ ఇంటూ నెంబర్స్ అండ్ మీనింగ్. అసలు మనం లాంగ్వేజ్ ఇస్తున్నాం, బట్ ఏఐ అనేది ఆ వర్డ్స్ని ఎలా మార్చుతుంది, సో ఎలా ఒక మీనింగ్గా మార్చుకుంటుంది అన్నది మనం నెక్స్ట్ వీడియోలో తెలుసుకుందాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.